మనం ఏం చేద్దామంటే నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు యూజ్ కోడ్జెన్. విత్ ద హెల్ప్ ఆఫ్ కోడ్జెన్, how we can generate the script automatically. That script how we are going to use in our playwright. That is what we are going to learn. Okay, that is the next step. సో ప్లేరైట్ తో మనకి ఎంత సింపుల్ గా మనం చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్ గా మనం ప్లేరైట్ తో ఆటోమేషన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ ప్లేరైట్. వాట్ ఈస్ దట్? గో టు హౌ టు యూజ్ ద కోడ్ జెన్. రైట్? కోడ్ జెన్ ఏంటంటే ఒక రికార్డింగ్ టూల్ అన్నమాట, which will record whatever the actions you are doing manually on the browser. It will generate the scripts. That script you can use in your playwright automation. Okay, that is what we are going to do now. And it will automatically identify the element and automatically perform the action. So it is very simple playwright. See, so with that you can say I know playwright. Open in terminal. Right, ikkada ఇది వచ్చింది. So go to your playwright website. So in playwright website, generate test, this is the section is there. So you should know how to generate test, right? So this is the command you need to copy, simply paste here. Okay, copy and paste. It will open the web browser. See here, it opened the web application demo playwright, this one, right? And here you should observe, ఇక్కడ ఈ ఐకాన్ ఉంది చూసారా, ఇట్లా ఉండేది. ప్లేరైట్ ఇన్స్పెక్టర్ ఓపెన్ అయింది. ప్లేరైట్ ఇన్స్పెక్టర్ అంటారు దీన్ని. ప్లేరైట్ ఇన్స్పెక్టర్ ఓపెన్ అయింది. అండ్ మీరు టెస్ట్ చేయాల్సిన వెబ్ అప్లికేషన్ ఏంటో మీరు మీ ఇష్టం వచ్చిన వెబ్ అప్లికేషన్ అక్కడ ఇచ్చుకోవచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ స్వాగ్ ల్యాబ్స్ ఏదో సైట్ ఉంది, దీని మీద టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దీని యూఆర్ఎల్ నేను ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. రైట్, మీ అందరికి అర్థమైంది రైట్? హౌ ఐ షుడ్ ఓపెన్ ద కోడ్ జెన్. ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టెర్మినల్ అన్నాను. నాకు ఒక కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. ఆ కమాండ్ ప్రాంప్ట్లో ఈ ప్లేరైట్ సైట్లో నుంచి జనరేట్ ఈ స్టెప్ కాపీ కాపీ చేసి పేస్ట్ చేసా, అంతే. పేస్ట్ చేస్తే నాకు బ్రౌజర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ఏ అప్లికేషన్ అయితే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఆ అప్లికేషన్ యూఆర్ఎల్ ఇచ్చా. ఇక్కడ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా రికార్డింగ్. ఆటోమేటిక్గా నేను మాన్యువల్గా చేస్తా పోతా, స్క్రిప్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఐ స్టార్టెడ్ ద రికార్డింగ్. రైట్, సో నేను యూఆర్ఎల్ ఇక్కడ హిట్ చేశాను. తర్వాత యూజర్ నేమ్లో కాజావలి ఇచ్చా. పాస్వర్డ్లో పాస్వర్డ్ ఏంటి, సీక్రెట్ సాసా. ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. స్టాండర్డ్ యూజర్, STANDRD, స్టాండర్డ్ అండర్ స్కోర్ యూజర్. ఓకే, SCRET_SAUCE లాగిన్ చేశా. సో ఐఎమ్ సక్సెస్ఫుల్లీ లాగిన్ టు దిస్ అప్లికేషన్, రైట్? అండ్ ఐ కెన్ డూ ద అసర్షన్స్ యాజ్ వెల్. సో ఐఎమ్ డూయింగ్ అసర్షన్స్. అసర్ట్ టెక్స్ట్ దీని మీద క్లిక్ చేశా. ఇక్కడ ప్రొడక్ట్స్ ఉందా లేదా అని చెక్ చేశా. ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది ఉంది చేసి క్లిక్ అన్న, అసర్షన్ అయిపోయింది. సో ఒక స్క్రిప్ట్ నేను కంప్లీట్ చేశా. ఏం చేశాను, ఒక యూఆర్ఎల్తో లాగిన్ చేశా. ఆ తర్వాత బటన్ మీద సబ్మిట్ చేశా. వేరే ప్రాజెక్ట్ వేరే ఫైల్కి వచ్చా. ఇక్కడ అసర్షన్స్ కూడా మీరు కోడ్ రాసే పనిలే. అసర్షన్స్ ఆల్సో దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ కోడ్ జెన్ ఇట్ సెల్ఫ్. ఇంకా మీకు ఏం కావాలి, స్క్రిప్ట్ రెడీ అయింది,
అసర్షన్స్ అన్నీ ఉన్నాయి, మాన్యువల్గా స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది. రైట్. నౌ లెట్స్ సి. ఇక్కడ ఇక కోడ్ అంతా ఇక్కడ చూసారా, కోడ్ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి? ఎన్ యూనిట్లో కావాలనుకోండి. ఎన్ యూనిట్ చూడండి, ఎన్ యూనిట్లో కోడ్ వచ్చేసింది. యూఆర్ఎల్ని ఓపెన్ చేశారు, ఇది మొత్తం చేసేశారు. కాపీ చేసుకోండి విత్ అసర్షన్స్తో సహా. కంప్లీట్ అయింది. మీరు దీంట్కి రండి. మీ ఎన్ యూనిట్, మీ టెస్ట్ కేసు ఇది మీకు కావాల్సింది కదా. టెస్ట్ కేసు ఇదేగా జరిగింది. సో కాకపోతే ఇక్కడ క్యాపిటల్ పి ఉంది, మన మన ఆబ్జెక్ట్ ఏంటి? స్మాల్ పి. స్మాల్ పిని రీప్లేస్ చేసుకోండి. మన ఆబ్జెక్ట్ మనం స్మాల్ పితో పెట్టాం, అందువలన అది. లేకపోతే మీ ఆబ్జెక్ట్ నేమ్ క్యాపిటల్ పి పెట్టుకుంటే అసలు ఈ చేంజ్ కూడా అవసరం లే. రైట్. ఇట్లా చేసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు మనకేంటి, ఇది చాలా మనం డూప్లికేట్స్ వచ్చినాయి, మనకు అవసరం లేనిది పక్కన పెట్టేసేయండి. ఇది మనకు అవసరం లే. ముందు మనం ఏం చేసాము, యూజర్ నేమ్ మీద క్లిక్ చేశాను, దాంట్లో ఫిల్ చేశాను. పాస్వర్డ్ మీద క్లిక్ చేశాను, దాంట్లో టెక్స్ట్ ఎంటర్ చేశాను. ఆ తర్వాత బటన్ మీద క్లిక్ చేశాను ఇక్కడ. సో జనరేట్ ఎక్స్పెక్ట్ అనేది దేని మీద నుంచి రావాలి? దీనికి ఏదో ఎందుకు రాలేదు ఈ క్లాసు చెప్దాం. సో ఫస్ట్ కోడ్ అర్థం చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఏం చేశానబ్బా, నేను జస్ట్ ఐ జనరేటెడ్ ద స్క్రిప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోడ్ జన్. దట్ ఈస్ ద టూల్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు రికార్డ్. You just do manually whatever the testing you want to do manually. So it will generate the script and you can copy and paste and use it here. అదనమాట ఎక్స్పెక్ట్ అనేది. రైట్. సో ఇప్పుడు హౌ టు డూ ద టెస్టింగ్ యూజింగ్ ప్లే రైట్, ఇది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దా కోడ్ జన్ అనే రికార్డింగ్ టూల్ని వాడి, ఇప్పుడు అది నా సిస్టంలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం అయింది. బట్ నార్మల్లీ ఇఫ్ యూ డూ దట్, ఈ ప్రాబ్లం మీకు రాదు. ఓకేనా. సో కోడ్ జన్తో రికార్డింగ్ చేయడం ఎట్లాగో మీ అందరికీ తెలుసు. తెలుసా లేదా? ఏమైనా డౌట్ ఉందా అక్కడ కోడ్ జన్తో? హలో, మాట్లాడండి, లేకపోతే అసలు నో సార్. నో సార్. అందరు క్లియర్గా. Yes, sir. అసలు ఆటోమేషన్ ఎట్లా చెయ్యాలి? ఆటోమేషన్ అంటే ఏంటి? మాన్యువల్ గా చేసే థింగ్స్ ని విత్ సమ్ అదర్ టూల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లే రైట్ ఆర్ సెలీనియం వీ నీడ్ టు రైట్ ద స్క్రిప్ట్. ఇప్పుడు ఏదైతే ఆటోమేటిక్ గా కోడ్ జన్తో చేసిందో అదే మనం ఓన్ గా చేయాలంటే ఎట్లా చేస్తాం? ఓకేనా. దీనికి కూడా కోడ్ జన్ కావాల్సిందే. ఓకేనా. సో ఇది, సో వెబ్ అప్లికేషన్ అనేది ఒక వెబ్ అప్లికేషన్. ఓకే. వేర్ మీరు చూస్తున్న ప్రతి ఒక్క దానికి ఒక HTML ట్యాగ్ జనరేట్ అయి ఉండిద్ది. విత్ ద హెల్ప్ ఆఫ్ HTML వీ యూస్ టు జనరేట్ ద UI. ఓకే. సో ఈ UI జనరేట్ కావాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్ లో HTML ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ చేస్తే, చూడండి ఏం చేస్తున్నా, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ అన్నాను. ఇన్స్పెక్ట్ అంటే ఐ విల్ గెట్ దిస్ పర్టికులర్ డామ్. ఎలిమెంట్ సెక్షన్ లో కంట్రోల్ F కొట్టండి, ఇక్కడ మీకు ఇది వచ్చింది. ఓకే. సో ఇక్కడ మీరు ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసుకునే లాజిక్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నార్మల్గా అయితే ఇట్లా చేస్తాం కదా, సెలీనియంతో అయితే మనం ఇట్లా ఎలిమెంట్ని ఐడెంటిఫై ఎట్లా చేస్తామంటే, ఇక్కడ ఒక రైట్ యారో ఉండేది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి నాకు ఈ ఎలిమెంట్ కావాలి అంటే, ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఏ HTML ట్యాగ్. గుర్తుపెట్టుకోండి, HTML ట్యాగ్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ ఇన్పుట్ స్టార్టింగ్ ఉండేది ట్యాగ్ నేమ్ అంటారు,
ఈ మధ్యలో ఉండే రెడ్ కలర్లో ఉండే అన్ని యాట్రిబ్యూట్స్, దాంట్లో ఉన్న దాన్ని వాల్యూస్ అంటారు. యాట్రిబ్యూట్ అండ్ దాని వాల్యూ, ఈ విధంగా మనము ఏదైనా యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎలిమెంట్స్ని. ఓకేనా? సో ప్రతి ఒక్క నీకు ఎట్లా తెలిసింది ఇది ఈ ఎలిమెంట్ కావాలి నీకు, నాకు ఈ ఎలిమెంట్ కావాలి. సో రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ హైలైట్ అయింది చూడండి, ఇక్కడ హైలైట్ అయింది, అక్కడ హైలైట్ అయింది. సో ఫస్ట్ ఉండేది ట్యాగ్ నేము అండ్ యాట్రిబ్యూట్స్. క్లాస్ అనేది ఒక యాట్రిబ్యూట్, ప్లేస్ హోల్డర్ అనేది ఒక యాట్రిబ్యూట్, టైప్. ఈ రెడ్ కలర్ లో ఉన్నాయన్ని యాట్రిబ్యూట్స్, బ్లూ కలర్ లో ఉన్నాయన్ని వాల్యూస్. సో మనం ఒక ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయాలంటే ఈ యాట్రిబ్యూట్స్ బేస్ మీద మనం ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేస్తాం. సో ఆటోమేషన్ లో త్రీ థింగ్స్ ఉంటాయప్ప. ఫస్ట్ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయాలి. ఆ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ ఎలిమెంట్ మీద మనము యాక్షన్ పెర్ఫామ్ చేస్తాం. రైట్? దిస్ ఈజ్ వాట్ ఆటోమేషన్. రైట్? ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయడం అనేది అన్నింటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎలిమెంట్స్ ఏముంటాయి? HTML ట్యాగ్స్ అనేవి ఎలిమెంట్స్. సో నాకు ఈ ఎలిమెంట్ కావాలి. సో దీనికి ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడానికి మల్టిపుల్ లొకేటర్స్ ఉన్నాయి. ప్లే రైట్ లో లొకేటర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లొకేటర్స్ ప్లే రైట్ లో ఏంటి? అసలు ప్లే రైట్ తో పనిచేసేటప్పుడు ఈ ఇన్స్పెక్ట్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా మనం చేసుకోవచ్చు. ఎట్లా అంటే కోడ్ జెన్ ఓపెన్ చేయండి, కోడ్ జెన్ ఓపెన్ చేయండి. ఓకే, మీరు ఏ పేజ్ యూఆర్ఎల్ ఉంటే ఆ పేజ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ కోడ్ జెన్ ఓపెన్ చేశా. ఆ, నాకు ఇక్కడ దీని యూఆర్ఎల్ ఇక్కడ ఉంది, కాపీ చేసేయి, లాంచ్ చేసేయి. నాకు ఇప్పుడు ఇది వచ్చేసిద్ది. ఓకే, ఇన్స్పెక్టర్ వచ్చింది, ఇది వచ్చింది. నాకు ఏ అప్లికేషన్ వాడాలనుకుంటున్నాను? అప్లికేషన్ ఏంటి? సాస్ ల్యాబ్సా? స్వాగ్ ల్యాబ్స్ అనేది దీని యూఆర్ఎల్. సో నేను ఈ యూఆర్ఎల్ ఇవ్వండి. ఓకే, కోడ్ జెన్తో ఓపెన్ చేసా చూడండి, ఈ యూఆర్ఎల్ ఇవ్వండి. సో ఒకటి స్క్రిప్ట్తో మీరు ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు, లేదంటే మీకు ఎలిమెంట్స్ కావాలనుకోండి, గో హియర్. అక్కడ చెప్తుంది చూసారా, డేటా టెస్ట్ యూజర్ నేమ్ అనే దాన్ని వాడాడంట. ఇది లొకేటర్. దీని లొకేటర్ ఏంటి? డేటా టెస్ట్ యూజర్ నేమ్, డేటా టెస్ట్ పాస్వర్డ్. దీని పేరేంటి? డేటా టెస్ట్ పాస్వర్డ్. ఆటోమేటిక్గా వాడే ఇచ్చాడు, మీరు కష్టపడాల్సిన అవసరం లే. దీనికి ఏం కావాలి? లాగిన్ బటన్, డేటా టెస్ట్ లాగిన్ బటన్. ఎట్లా ఉన్నాయి ఎలిమెంట్స్, లొకేటర్స్. రైట్? సో ఇప్పుడు మనము లొకేటర్ అనే దాన్ని బట్టి చేస్తున్నాం. ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాయాలనుకో, ఎట్లా రాస్తాను? ఫస్ట్ ఐ నీడ్ టు ఫైండ్ ద ఎలిమెంట్ కదా. సో నేనేం చేస్తున్నానంటే ఎలిమెంట్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తానబ్బా? పేజ్, పేజ్ అనేది మన డ్రైవర్ లాంటిది. లొకేటర్ అని వాడాను. ఏం చేస్తున్నానంటే యాట్రిబ్యూట్ అక్కడ వాడిచ్చింది చూస్తున్నా నేను. ఇక్కడ ఏం చూశాను చూడండి, ఇది ఏం కనిపిస్తుంది? డాటా టెస్ట్ యూజర్ నేమ్. ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ వచ్చింది. క్లిక్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పడిద్ది. దాన్ని కాపీ చేయండి. రైట్? ఇట్లా కూడా. సో మనకి కోడ్ జన్నే ఇచ్చింది. రైట్? అట్లా మీరు ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఓకే, అర్థమైందా? ఏమన్నా టిపికల్ ఉందా ఇక్కడ?